ఓం నమ శివాయ. ఓం కాళీయే నమః. నేను మీ గురుమహారాజుని. ప్రతి మనిషి ఏ విధంగా ఆధ్యాత్మిక ధోరణి అలవర్చుకోవాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇలా మీ ముందుకు వచ్చేసి చెప్పేంటంటే ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారమే ఆధ్యాత్మిక మార్గం. ఆ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అసలు మనిషికి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే దొరుకుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. నేను నిస్సందేహంగా చెప్తున్నా, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాల నుంచి, ఈ సమస్యల నుంచి బయటపడండి. ఆధ్యాత్మిక మార్గం అంటే గుడికి వెళ్ళడము, మంత్రాలు చేయడము, పూజలు జపించడము ఇవన్నీ కూడా కాదు. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు అసలు ఈ వీడియోలో నేను చెప్తున్నా మీకు పూర్తిగా తెలుస్తుంది. ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని అనేది ఖచ్చితంగా మార్చేస్తుంది. మీ సమస్యల్ని, బాధల్ని తీరుస్తుంది. అసలు ఆధ్యాత్మికం అంటే ఏంటిది? ఆధ్యాత్మికం అంటే ఏంటిదంటే ఈ శరీరం కాదు, ఈ మనసు కాదు, ఈ ఆలోచన కాదు, ఈ భావోద్వేగాలు కానే కాదు. ఆధ్యాత్మికం అంటే ఆత్మను గుర్తించడం, అనుభవించడం, దాంతో జీవించడం. బయట సుఖాలు అంటే డబ్బు, సంబంధాలు, పేర్లు ఇవేవి కూడా తాత్కాలికమే. లోపల శాంతి మాత్రమే శాశ్వతం. మన లోపల ఆత్మ మాత్రమే శాశ్వతం. ఆ ఆత్మని కనుగొనడమే ఆధ్యాత్మికమని చెప్తారు. ఆధ్యాత్మికం అంటే బయట ప్రపంచం నుండి లోపల ప్రపంచం వైపు ప్రయాణం చేయడం. బయట సుఖాలు తాత్కాలికం, లోపల శాంతి మాత్రమే శాశ్వతం. ఆ శాంతిని కనుగొని దానితో జీవించడమే ఈ ఆధ్యాత్మిక జీవనం. మరి మతం, ఆధ్యాత్మికానికి రెండు కూడా వేరెవరని చెప్పచ్చు. మతం ఒక దారి, ఆధ్యాత్మికం ఒక గమ్యం. మతం రూపాలు, నియమాలు, కానీ ఆధ్యాత్మికం రూపాలు లేని సత్యం. కానీ ఈ అన్ని మతాలు కూడా చివరికి ఒకే సత్యాన్ని చూపిస్తాయి, అదే ఆత్మ ఐక్యతను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఆధ్యాత్మికం అంటే మనిషిని, ఆత్మని కనుగొని శాంతిని ఏర్పరచుకోవడం. మరి ఈ ఆధ్యాత్మికను ఎలా చేరుకోవాలి? సాధారణంగా మనుషులందరూ రోజువారీ జీవితం ఎలా అలవర్చుకోవాలి? దీనివల్ల మనకు ఏం లాభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు మీరు ఒక 5 సెకండ్లు కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకొని వదలండి. ఎందుకంటే ఈ సత్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తిని ఇస్తుంది. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. క్లోజ్ యువర్ ఐస్. 1 2 3 4 5. ఓకే, ఓపెన్ యువర్ ఐస్. మరి ఈ ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 4 రాజమార్గాలు చెప్పారు. ఈ 4 రాజమార్గాల్లో మీకు నచ్చిన ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకున్నా చివరికి ఆ గమ్యాన్ని చేరుతారు. ఈ 4 రాజమార్గాలు ఏంటిదో మీకు నేను చెప్తా. మొదటిది కర్మయోగం. దీన్నే నిస్వార్థ కర్మ అంటారు. అంటే మనం పని చేస్తూ ఫలితం మీద ఆసక్తి చూపకపోవడం. అంటే మన పని చేయడం మన చేతిలో ఉంటుంది, కానీ ఫలితం అనేది మన చేతిలో ఉండకపోవడము. ఎగ్జాంపుల్, భగవద్గీతలో 2వ అధ్యాయం 48 శ్లోకం ఏముందంటే, యోగస్థః కురు కర్మణి సంగం త్వక్క ధనంజయ సిద్ధో సిద్ధ్వః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, యోగ స్థితిలో ఉండి ఆసక్తిగా వదిలి పనులు చెయ్యు, విజయం అపజయం సమానంగా చూడు, ఇదే యోగం. అంటే నువ్వు చేసే పనిలో మాత్రమే నిమగ్నంగా ఆ ఫలితాన్ని ఆశించకు. అంటే ఆఫీస్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా అని నువ్వు ఆలోచించకు. పూర్తి శ్రద్ధ ఆ పని మాత్రం మీద ఉంచు. అదే కర్మయోగం అని చెప్పబడుతుంది. 2వ మార్గం ఏంటిదంటే భక్తి యోగం. దీన్నే ప్రేమ సమర్పణ అంటారు. దేవుని పట్ల అపరమైన ప్రేమ, అన్ని అతనికే సమర్పించడం. ఎగ్జాంపుల్, భగవద్గీతలో 18వ అధ్యాయం 55వ శ్లోకంలో భక్త మమాభిజనాతి యవ్వనచస్మి తతత్వ తతో మం తతత్వో జ్వాత విశిష్ట ధనంతరాయ్ అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏంటిదంటే, భక్తితో దేవుణ్ణి తెలుసుకో, దేవుని స్వరూపాన్ని తెలుసుకో, చివరికి ఆ దేవుడికి నీలమైపో. అంటే ఏ పని చేసినా అది దేవుడి వల్ల జరిగింది, దేవుడికి సేవ చేస్తున్నా అనుకో. ఇలా అనుకొని రోజుకు ఒక 5 నిమిషాలు ఆ దేవుని పేరు జపించుకో. అంటే ఆ దేవుని పేరు మనసులో అనుకో. 3వ మార్గము జ్ఞానయోగం. అంటే విచారణ అండ్ జ్ఞానం. మొదట దీనిలోకి వెళ్ళాలంటే నేను ఎవరిని మనది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే
అహం బ్రహ్మోస్మి అనే బృహదర ఉపనిషత్తులో ఉన్న విధంగా అసలు నేను ఎవరిని, నేను ఎందుకొరకు భూమిపైకి వచ్చాను, అసలు నేను ఏం సాధిస్తున్నా, నేను ఎవరిననే ఆలోచన మొదట మీరు గమనించినప్పుడే, ఆ విషయాన్ని గుర్తించినప్పుడే అసలు మనం ఎందుకోసం ఉన్నాము అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇదే జ్ఞానయోగం యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే నేను ఎవరిననేది మనది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ప్రతి మనిషిలో కూడా దేవుణ్ణి చూడాలి. 4వ మార్గము రాజయోగం. అంటే ధ్యానము మనసును నియంత్రణలో ఉంచుకోవడం. అంటే శ్వాస, మనసు, ఇంద్రియాల నియంత్రణ. మనకు భగవద్గీతలో 6వ అధ్యాయం 7వ శ్లోకంలో యోగయుక్త విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ అనే శ్లోకంలో దానిలో ఏమర్థం ఉందంటే ధ్యానంతో శుద్ధమైన ఆత్మ ఇంద్రియాలను జయించాలి, అన్ని జీవులను ఆత్మను చూడాలి, పనులు చేస్తే అప్పుడు ఆ పనులకు దేవుడి యొక్క మార్గంగా ఎంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కర్మయోగం, భక్తయోగం, జ్ఞానయోగం, రాజయోగం ఏ మార్గాన్నైనా మీరు ఎంచుకున్న ఆధ్యాత్మికంగా మీరు సక్సెస్ అయినట్టే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు. స్వామి ఈ మార్గాలని చెప్పారు, మరి దీనికోసమే ఎలా ప్రాక్టీస్ చేయాలా, దీన్ని ఎలా అలవర్చుకోవాలని మీరు అడుగుతారు. మరి ఈ ఆధ్యాత్మికంగా దీనిని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలనే విషయాన్ని నేను చెప్తాను. మనం దీన్ని ప్రాక్టీస్ చేయడం, అలవర్చుకోవడం చాలా సింపుల్. దానికోసం నేను సింపుల్గా చెప్తాను. రోజుకు 5 నిమిషాలు ధ్యానం చేయండి, లేకుంటే కళ్ళు మూసుకొని శ్వాసపై దృష్టి పెట్టండి. రోజుకు ఒక్కసారి అసలు నేను ఎవరిని అని మీరు మనసులో అనుకోండి. నేను దేనికోసం ఉన్నాను, ఏం సాధిస్తున్నాను అని మీరు తెలుసుకోండి. మీరు పని చేసేటప్పుడు ఫలితాన్ని ఆశించకు, పని మాత్రం సిన్సియర్గా దాని మీద ఇంట్రెస్ట్తో చేయండి. ఫలితం అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. రోజుకు ఒక నచ్చిన శ్లోకం చదవండి. మీకు ఏ శ్లోకమైనా వస్తే చదవండి, లేకుంటే రాకున్నా హనుమాన్ చాలీసా కానీ లేకపోతే గాయత్రి మంత్రం కానీ ఏదో ఒకటి చదివితే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఇతరులకు సేవ చేయండి. అంటే మీరు పరాయి వాళ్ళకు సేవ చేస్తేనే అది మీకు గొప్ప ధ్యానంలా పనిచేస్తుంది. ప్రతి మనిషిలో దేవుని చూడండి. మనిషిలోనే కాదు, చెట్లల్లో, జంతువులలో కూడా దానికి కూడా ఒక ప్రాణం ఉంటుంది. అది కూడా దేవుడితో సమానమని మీరు భావించండి. అలాంటప్పుడే దానికి ఎలాంటి హాని చేయరు. మీకు ఈర్ష ద్వేషాలు అనేవి ఉండవు. ఇంకా వారంకు 1 గంటన మౌనంగా ఉండండి. మీ యొక్క ఫోను స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి 1 గంట సేపు మౌనంగా ఉంటే అప్పుడు మీలో మీకు తెలియని ఆధ్యాత్మిక శక్తి సహజంగా మేల్కొంటుంది. ఇలా చేసిన తర్వాత మీరు మార్పు అనేది గమనించండి. ఒక 42 రోజులు లేక 90 రోజులు ఇలా చేసి చూడండి. దానిలో మీకు మార్పు అనేది కనిపిస్తుంది. మరి స్వామి ఈ ఆధ్యాత్మికంగా ధోరణి మార్గాన్ని ఎంచుకుంటే మాకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని మీరు అడగచ్చు. అప్పుడు దానికి ఎలాంటి ప్రయోజనాలు అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ ఆధ్యాత్మిక ధోరణి చేయడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటివంటే, ఇవన్నీ చేస్తే మీకు కలిగే ప్రయోజనం ఏంటిదంటే, మొదట మానసిక శాంతి అనేది కలుగుతుంది. ఇలాంటి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్ అనేది పూర్తిగా కూడా మాయమవుతుంది. రెండవది ఏంటిదంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, రక్తపోటు సమస్యలు ఉండవు, నిద్ర కూడా బాగా పడుతుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ధ్యానం ద్వారా శరీరం సహజంగా ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుదల కనిపిస్తుంది. దాంతోపాటు 3వ లాభం ఏంటిదంటే మీకు సంబంధాలు మెరుగుపడతాయి. అంటే కోపము, అసూయ తగ్గి ప్రేమ, సహనం పెరుగుతాయి. కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. కుటుంబమే కాదు, మీకు తోటి వ్యక్తులు కూడా సమాజంలో కూడా మీకు విలువనిస్తారు. ఎందుకంటే మీ కోపం, అసూయ తగ్గి ప్రేమ, సహనం నేర్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీకు విలువ అనేది ఇస్తుంటారు. తర్వాత 4వ లాభం ఏంటిదంటే భయం రహితం. అంటే మరణానికి కూడా మీరు భయపడరు. ఎందుకంటే ఇది ఆత్మ మాత్రమే శాశ్వతంగా మీరు భావించినప్పుడు మీకు ఎలాంటి అపాయం వచ్చినప్పుడు, ఎవరితో మాట్లాడాలనుకున్నా, ఏదన్నా మీరు చేయాలనుకున్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడరు. మీరు ధైర్యంగా ముందుకు వేస్తారు. అంటే భయం అనేది మీలో మొత్తము వెళ్ళిపోతుంది. అంటే నైనం చిత్రాంతి శస్త్రాణి నైనం దహతి పవకః. అంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో 23 శ్లోకం ప్రకారము మీలో భయం అనేది మొత్తము అంతరించిపోతుంది. అంటే ఆ భయం అనేది దహనం అవుతుంది. నెక్స్ట్ 5వ లాభం ఏంటిదంటే మీరు నిజంగా ఆనందంగా సంతృప్తిగా ఉంటారు. మీరు బయట వస్తువులపై ఆధారపడకుండా మీ ఆనందం, సంతోషం అనేది లోపల నుండి వస్తుంది. 6వ లాభం ఏంటిదంటే స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి దానిలో విజయం మీదే అవుతుంది. ఎందుకంటే మనసు స్థిరంగా ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఎలాగో ఫలితం ఆలోచించారు కాబట్టి విజయం ఖచ్చితంగా
మీదే అవుతుంది. అంటే మీరు ఫలితం ఆశిస్తేనే అటు ఇటు సతమతం అవుతారు. కానీ మీకు స్థిరంగా మైండ్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితమైన ఫలితం కనిపిస్తుంది. ఏడో లాభం ఏంటిదంటే సమాజానికి మేలు జరుగుతుంది. ఒకరు ఆధ్యాత్మిక ధోరణి ఎంచుకొని అంతతో శాంతిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీకు ఖచ్చితంగా వాల్యూ అనేది ఇస్తుంటారు. దీని ద్వారా మనకు వసుంధవి కుటుంబకం అనే భావన వస్తుంది. అంటే ఈ కుటుంబం మొత్తం నాదే, నా కుటుంబంతో పాటు ఈ సమాజం మొత్తం నా కుటుంబం అనే భావన వస్తుంది. దానివల్ల కూడా మీకు ప్రతి ఒక్కరు సమాజంలో మేలు కలుగుతుంది. వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు దూరం వాళ్ళు ఎవరో అనే ఉద్దేశం మీకు కలగదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నావాలని భావించినప్పుడు ఈ సమాజమే నీదనే భావన వస్తుంది. ఇప్పుడు నేను చెప్తుంది ఇవి కేవలం మాటలే కాదు. చాలామంది సాధకులు ఇవి ఆధ్యాత్మిక ధోరణి ఎంచుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నేను ఈ ఇన్ని సంవత్సరాలు వెతికి నేను ఇలాంటి విషయాలు మీ ముందుకి తీసుకువస్తున్నా. మీరు ఒక 42 రోజుల నుంచి 90 రోజులు ఈ విధంగా నేను చెప్పిన విషయాలు పాటించండి. ఖచ్చితంగా మీ జీవితం మార్పు రాకపోతే నన్ను అడగండి. కింద నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. గురువు గారు, స్వామి గారు, మరి మీరు చెప్పినట్టు పాటించాను, మా జీవితం ఎలాంటి మార్పు లేదని నన్ను అడగండి. అప్పుడు నేను దానికి ఆన్సర్ ఇస్తాను.